వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి సండే కొంచెం మాకైతే ఫ్రీగా ఉన్నది. ఐ మీన్ ఫ్రీ అంటే వర్షం లేదు, అందుకని చెప్పేసి ఈరోజు సండే రైడ్ చేయడానికి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉన్నది. నైట్ నుంచి అయితే మనకు నిన్న గణేష్ ఫెస్టివల్ నుంచి సాటర్డే నుంచి అయితే వర్షం లేదు. సో ఈరోజు అయితే రోడ్లు అయితే ఫ్రీగా ఉన్నాయి, డ్రైవ్ ఉన్నాయి, కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఒకటి మా మీటా పాయింట్ ఎక్కడ అంటే అతాపూర్ పిల్లర్ నెంబర్ 140 దగ్గర మీటా పాయింట్. బట్ 6:30కే రైడ్ స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుంది. సో మా వాళ్ళు అయితే అందరూ రైడ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు మనం ఇక డైరెక్ట్గా వెళ్ళిపోవడమే లొకేషన్కి. ఏవాలని మీటా పాయింట్లో అయితే మీటప్ అయ్యేది లేదు. ఇంకోటి బైక్ కూడా చూసిరా స్మోక్స్ ఎట్లా వస్తున్నాయో, ఇక ఇట్లా అన్నీ స్మోక్ వస్తుంది. కనిపిస్తుందా స్మోక్ మీకు? ఇళ్ళకెళ్ళి ఎగ్జాస్ట్ నుంచి వాటర్ కూడా వస్తున్నాయి, వాటర్ కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇది మనం పక్కకు పెట్టినాం కదా బైక్ వాడకుండా. సో ఇవి నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా, అందుకని ఆవిరికి అంటే వర్షాలనే కాదు, మనం బైక్ రైడ్కి పోయేసి వచ్చి అదే హీట్ మీద పెడతాం కదా ఇంట్లో. ఆ హీట్ అంతా కూల్ అయినప్పుడు ఈ వేడికి ఆవిరిలు వస్తాయన్నమాట లోపల, ఎగ్జాస్ట్ లోపల. దానివల్ల మనం స్టార్ట్ చేసి కోల్డ్ స్టార్ట్లో పెట్టినప్పుడు ఇవి ఇట్లా వస్తాయన్నమాట. ఆ వేడి లోపల నా వాటర్ పచ్చికి ఆవిరి అయిపోయి అంతా బయటకు వస్తాయి. ఆ స్మోక్ అంతా మనం ఒక రేవు కొట్టినామంటే అంతా వెళ్ళిపోతుంది. అదేం పెద్ద మనకి ప్రాబ్లం కాదు. చలో ఇంకా మనమైతే రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇది కూడా ఒకటి నేను మొన్న లాస్ట్ వీక్లో వేసిన ట్యాంక్ ప్యాడ్, ఇటలీ లోగోది, ఐ మీన్ ఇటలీ ఫ్లాగ్. బైక్ ఇటలీ కాబట్టి మనం ఇటలీ లోగోతో ఉన్నది దేనికి వేసినాము. చలో ఇంకా మనం లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఆల్మోస్ట్ మా వాళ్ళు సగం దూరం కూడా పోవచ్చు. రోడ్లు అయితే ఇట్లున్నాయి బయట పరిస్థితి. మా వాళ్ళు అయితే ఇక్కడనే ఉంటారు 143 పిల్లర్ నెంబర్ దగ్గర. బట్ ఇక్కడైతే ఎవరు లేరు, వెళ్ళిపోయారు కూడా అందరూ. ఇదనమాట స్పాట్ సాయిది, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. టైం కూడా చాలా అయిపోయింది కదా, 7 క్రాస్ అయిపోయింది. నేను స్టార్ట్ అవ్వడమే ఇంట్లో నుంచి 7కి స్టార్ట్ అయినా. అప్పటిదాకా ఏముంటారు ఇంకా. ఇప్పుడు మనం వాళ్ళని ఫాలో కావాల్సిందే, స్పీడ్ పోయేసి వాళ్ళని క్యాచప్ చేయాలి. ఇక వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్ అయ్యిండొచ్చు స్టార్ట్ అయ్యి, మేబీ 7 దూరం వరకు వెళ్ళిపోవచ్చు కూడా. మనం స్పీడ్ కొట్టినా కూడా దొరుకుతారో లేదో చూడాలి. నిన్ననే గణేష్ ఫెస్టివల్ అయింది కాబట్టి ఈరోజు నిన్న కూడా ట్రాఫిక్ లేకుండా అసలు రోడ్ల మీద ఖాళీ ఉండే. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ చేస్తారు, అందుకని చెప్పేసి ఇంత డస్ట్, ట్రాఫిక్ జామ్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకో 2-3 మంత్స్ అయితే బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయితే ఉండొచ్చు. అయిపోవడానికి వచ్చింది బ్రిడ్జి పనులు కూడా. ఆ బ్రిడ్జి రెడీ అయిందంటే మనకి ఇక డైరెక్ట్ అనమాట, ఇక్కడ ట్రాఫిక్ ఏముండదు. మనం పోయి అక్కడ లాస్ట్లో దిగొచ్చు, సిటీ ఎండ్ దగ్గర దిగొచ్చు. ఒక BMW పోతుంది, అది BMW సూపర్ కారా కాదు. ఏ సిరీస్ ఇది, BMWలో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్నది. బట్ కార్ అయితే సూపర్ కార్ లాగా మోడల్ ఉంది, ఆ షేప్లో ఉన్నది. స్పీడ్ కూడా నాకు తెలిసి బాగానే కొడుతుంది, హైవే కాబట్టి 200 వరకు వెళ్ళిపోతుండొచ్చు ఈజీగా. బ్యాక్ వీల్స్ కూడా మస్తు ఉన్నాయి. కొడతాడు డౌట్లో ఈజీగా కొడతాడు స్పీడ్. పాటు వస్తున్నాడు స్పీడ్, చూసాం. కొంచెం ట్రాఫిక్ ఫ్రీ అయినాక ఎంత కొడుతుండో స్పీడ్. ఇక మొత్తానికి అయితే మా వాళ్ళు ఇక్కడ కలిసిర్రు. అరో ఎగ్జాస్ట్ నింజా SX1000, ఇది వచ్చేసి హోండా CB. ప్యార్ హువా ఏమన్నా సాంగ్ పెట్టిండా? ఈ స్పీకర్లకి వెళ్ళి వస్తాయి పాటలు. బై కిదర్ వాల్యూమ్ బటన్ వేయచ్చు, ఫుల్ ఉంది ఆల్రెడీ వాల్యూమ్. బాగుంది కదా.
చూసిన అట్లా డ్యాన్సులు చేస్తున్నాను అన్నమాట. దీని హంగామా చూస్తారు ఒకసారి, గమ్మత్ ఉంటుంది బండి అంతా. ఏదో హెయిర్ బ్యాండ్ పెట్టిండు దీనికి, చిన్నపిల్లలకి పెట్టినట్టు. ఇక దీనికి ఉన్న స్టిక్కర్లు ఏ బండి మీద కనిపించవు మనకి. ఈ లైట్స్, ఈ గాలికి ఇట్లా లేచిపోయింది, ఇట్లా కిందకి ఉండాల్సింది. ఇక్కడేమో ఈ డిజైన్ పెట్టిండు, ఇక్కడేమో రౌండ్ పెట్టిండు, ఇక్కడేమో స్క్వేర్ పెట్టిండు. బ్యాగులు, డిక్కీలు ఏమేమి తెచ్చినామో. ఇది రిమూవబుల్ అన్నమాట, మనం తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు. ఇంకా ప్లస్ ఇట్లా అడ్జస్టబుల్ కూడా ఉంటుంది, బాగుంటుంది లగ్జరీగా, క్రూజర్ లాగా అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మన నింజా SX1000 ఆరో ఎగ్జాస్ట్. ఎగ్జాస్ట్ కూడా వచ్చేసి ఫుల్ సిస్టమ్. ఇది యాక్చువల్లీ నాకు కూడా ఇది కొంచెం ఫేవరెట్ బైక్ అనమాట, నాకు కూడా తీసుకుందామని ఉంది. ఇది బైక్ ఏంటంటే ఇది స్పోర్ట్స్ టూరింగ్ అనమాట, మనకి టూర్ చేసుకోవచ్చు దీంతో, టూరింగ్ అండ్ సిటీ రైడ్లలో కూడా కొట్టుకోవచ్చు, బాగుంటుంది. అండ్ కిక్ షిఫ్టర్ కూడా ఉంది. మోడల్ వచ్చేసి ఇది 2016-17 మోడల్ ఉంటుంది, న్యూ మోడల్ కాదు. బట్ ఇది రెండింటికి వాడుకోవచ్చు మనం. స్పోర్ట్స్ టూరింగ్ కాబట్టి మనకి లాంగ్ టూర్స్కి వాడుకోవచ్చు, సిటీ రైడ్స్కి వాడుకోవచ్చు, నార్మల్ రైడ్స్కి కూడా వాడుకోవచ్చు అనమాట. 100-120 కిలోమీటర్స్ రైడ్స్కి కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. ఇది కూర్చుంటే ఎట్లా అంటే ఇట్లా వస్తుంది అనమాట, సిట్టింగ్ పొజిషన్ అంతే. అంటే మరీ ఎక్కువ ఇది లీన్ ఉండదు, అండ్ అట్లా అని చెప్పేసి మరీ స్ట్రైట్ లాగా ఇట్లా స్ట్రైట్గా ఉండదు, ఫుల్ స్పోర్ట్ లాగా ఇట్లా బెండ్ ఉండదు అనమాట, మీడియం ఉంటుంది. అందుకనే ఇది స్పోర్ట్స్ టూరింగ్ అనమాట. బైక్ కూడా మరీ అంత హెవీ వెయిట్ కూడా ఏమి ఉండదు. దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి వినిపిస్తుంది చూడండి. ఆరో ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. ఇది మన బైక్ ఓనర్ కూడా. బ్రో నేమ్ అభిలాష్. మన బైక్ ఓనర్ ఇతను అభిలాష్. ఒకసారి ఆరో ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తానండి. అదనమాట దాని సౌండ్. చలో ఇంకా ఫ్లైబాల్ ఇందాం దీని సౌండ్ మనం. వెళ్దామా? ఓ పెద్ద గణేశుడు ఫేస్ అవుట్ ఉంది. ముందు ఇంకొక ర్యాంప్ కూడా ఉంది, అతను కూడా మన గ్రూపే. అది కూడా రైడ్కి రావాల్సింది, బట్ దాని ముందు హెల్మెట్ ఇంకా రాలేదో తెలియదు. దాని పవర్ చాలా హై ఉంటుంది, సూపర్ ఉంటుంది దాని పవర్. ట్రామ్ 75 RS.
6,000 ఇంతసేపటికి వచ్చిండు. మన అబ్బాస్ బ్రదర్ స్లో నడిపిస్తుండు కొంచెం. ఓహో ఫట్ ఫట్ అంటుండు కదా సిస్టమ్. ఇంకొకటి ర్యాంప్ కూడా యాడ్ అయిపోయింది. ఇంతకుముందు చూసినా కదా మనం 765 RS. అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది, R అనుకుంటా. అది R కూడా వస్తా అని చెప్పిండు. ఆరో ఎగ్జాస్ట్. హలో, ఎల్లో కలర్ అంటే న్యూ మోడల్ ఇప్పుడు వస్తుంది కదా, 2024 మోడల్ కలర్ అది. యాక్చువల్లీ మనము గోప్రోలో చూపిద్దాం అనుకున్నా. గోప్రోలో ఛార్జింగ్ అయిపోయేసరికి దాన్ని ఇంకా గోప్రోలో ఛార్జింగ్ అయిపోయేసరికి మొబైల్లో తీయాల్సి వస్తుంది వీడియో. సో కొంచెం గోప్రోకి అండ్ మన మొబైల్కి కొంచెం క్లారిటీ ఎక్కువ తక్కువ కావచ్చు. బట్ నేనైతే ఒకసారి మీకు దీని బైక్ని అయితే చూపిస్తాను. మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ సైడ్ అయితే చాలా బైక్స్ ఉన్నాయి. హయాబుజా SX1000 అండ్ ఇంకా రిమైనింగ్ అపాచీ 310R, డైలీ కమ్యూట్ బైక్స్, సూపర్ ఎక్స్, ట్రయాంప్ 765 RS అన్నీ ఉన్నాయి. సో నా ఎదురుగా అయితే ఇప్పుడు వచ్చేసి BMW S1000 RR ఉన్నది. ఇదే వచ్చేసి మన దగ్గర S1000 RR బైక్. ఇదన్నమాట మన దగ్గర ఉన్న S1000 RR. ఒకసారి దీని రేవ్ పిచ్ చూపిస్తాను నేను మీకు. ఒకసారి ఇది మన S1000 RR, BMW S1000 RR కోల్డ్ స్టార్ట్ అనమాట. ఇది కోల్డ్ స్టార్ట్లోనే దీని సౌండ్ చూసిరా ఎంత లౌడ్ ఉందో. ఎగ్జాస్ట్ వచ్చేసి ఆక్రోపోవిక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఇది. సో ఒకసారి దీన్ని రేవ్ వినిపిస్తా చూడండి. మనం ఫుల్ రేవ్ కూడా కొట్టాను, జస్ట్ నార్మల్ రేవ్ కొడతా. ఇదనమాట, ఫైర్ కూడా వస్తుంది బయటికి, అంత పవర్ ఉంది BMW S1000 RR. ఫుల్ సిస్టమ్ కాబట్టి కంపల్సరీ ఫ్లేమ్స్ వస్తాయి. సో 1000cc ఏ బైక్ అయినా కూడా ఫ్లేమ్స్ వస్తాయి. సో ఇంకా దీన్ని ఫ్లై బై కూడా చేద్దామని ఉంది నాకు. బట్ గోప్రోలో అయితే ఛార్జింగ్ లేకపోయేసరికి నేను చేయలేకపోతున్నా. ఇది వచ్చేసి సో ఈ బైక్ సైడ్ ప్రొఫైల్ అండ్ ఫ్రంట్ బ్యాక్, సో దీన్ని ఏ యాంగిల్లో చూసినా కూడా మనకైతే బైక్ మాత్రం అమేజింగ్ లుక్ ఉంటుంది. నా ఫేవరెట్ బైక్ కూడా ఇది. అండ్ మన బైక్ వచ్చేసి కూడా ఇక్కడ ఇదంతా కార్బన్ ఫైబర్ అన్నమాట. ఇది మొత్తం టోటల్గా